చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చెప్తాం ఈ రోజేనా మ్యామ్? తినిపించేయాలి అని చెప్పి సర్వీస్ అడిగారు కదా మేడం పొద్దున్నే. అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు ఎందుకు వచ్చావని చెప్తే మీరు ఎందుకు మీ స్లాంగ్ ఫుల్ డిజిటల్ లాగా అయిపోతుంది. అట్లా ఉంటది మనతోని. సార్ ఆ డైలాగ్ ఫస్ట్ కౌంటర్ వచ్చింది. చెప్పట్లో చిటికలే టీజీటీలో రే రిజిస్టర్లు మటన్ ఉడకలేదురా తినకపో. టిల్లు మటన్ మంచిగా ఉడకలేదురా. తినకైతే పో. ఒక ప్రభాస్ గారి డైలాగ్ చెప్పండి. ఎస్ అది చెప్పండి. నాకు 2 నిమిషాలు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది రా. ఎందుకు సార్ ఆహా. ఆ డైలాగ్ ఉన్నదా మీరు? పెద్ద పెద్ద గోడ కట్టేదే భయపడి. ఇదే డైలాగ్ ఇప్పుడు మా అమ్మ తెలుగులో చెప్తుంది. నాకు ఇప్పుడు ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిందిరా. మ్యామ్ ప్లీజ్. అమ్మా ఫైనల్ గా మీరు సర్వీస్ ఎలా ఉంది? అంటే బతి మాట్లాడు కాదు. మీ అన్న చెప్పినప్పుడు కిక్కేది నువ్వు నవ్వుతావు, దాన్ని నువ్వు చూపించుకుంటావు. నేను చెప్పినప్పుడు దివ్య గారు నవ్వుతే దాన్ని చూపియవు నువ్వు. 10 MB దొబ్బింది. చెప్తాం ఈ రోజేనా గ్యాప్ ఇచ్చారు కదా. గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఆ వీడియోకి ఒక హెడ్ లేదు లెగ్ లేదు, సడన్ గా స్టార్ట్ చేసేసా. అవును అంటే అవును. జనాలకి సవాల్ ఇస్తున్నారా? ఎస్ ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అమ్మా అట్లాంటి మనం చేసి పెడతాం మేడం, వాళ్ళు చూస్తారు అంతే. వాళ్ళు ఎప్పుడు అమ్మ తెలుగులో భేదభావం చేసేది చేయలేరు. అమ్మ తెలుగులో చేసేది తెలుగు తమ్నేల్ పెడదాం, కన్నడలో చేసేది కన్నడ తమ్నేల్ పెడదాం. లేదురా వీడియో పెడతాం, వాళ్ళే డిసైడ్ చేసుకుంటాం. దా- అమ్మ ఏమనుకోక అవతల స్పేస్ లేదు, అందుకే లెఫ్ట్ ప్రొఫైల్ నుంచి నేను ఎప్పుడు చెప్పాను ఆ ప్రొఫైల్ కావాలి ఈ ప్రొఫైల్ కావాలని. లేదు. ఎప్పుడైనా మా చెప్పానా? అమ్మ ఎప్పుడు చెప్పదు సార్, కాకపోతే నాకే కొంచెం సరే చెప్పు, Problem. సరే చెప్పు, Problem. ఎందుకు వచ్చాను చెప్పు. ఇప్పుడు ఏమేమో మేము బోనాలు ఈవెంట్కి వచ్చినాం కదా. లేదు తినిపించలిపో అని చెప్పి అంటే తినిపించడానికి వచ్చింది అన్న. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి. ఈయన ఎందుకు వచ్చారు ఏనా? మీరు? అదే అమ్మా తినిపించడానికి వచ్చింది. మ్యామ్ తినిపించేయాలి అని చెప్పి సర్వీస్ అడిగారు కదా మేడం పొద్దున్నే. అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు ఎందుకు వచ్చావని చెప్తే మీరు ఎందుకు మీ స్లాంగ్ ఫుల్ డిజిటల్ లాగా అయిపోతుంది. ఎట్లుంటది మరి మనతోని. అవునారా? కొంచెం సార్ ఆ డైలాగ్ ఫస్ట్ కౌంటర్ వచ్చింది. చెప్పట్లో చిటికలే చిటికెళ్ళ నార్మల్ గా మాట్లాడండి సార్. ఎందుకు మీరు డిజిటల్ మీ డిజిటల్ ఫ్యాన్స్ అని తెలుసు. పిచ్చ ఫ్యాన్, ఉత్త ఫ్యాన్ కాదు, మొత్తం సీలింగ్ అలాంటి నెక్స్ట్ లెవెల్. సార్ ఒక మంచి డైలాగ్ చెప్పండి సార్ దాంట్లో డీజేటీలో. రే రిజిస్టర్లు మటన్ ఉడకలేదురా తినకపో. అయితే తినకపో పీక్ రా. ఆ టెన్షన్ అలా కౌంటర్ ఎలా సార్ సేమ్ నేను అలాగే ఉంటాను. సీరియస్ ఏదో టెన్షన్ లో ఉంటుంది, అప్పుడు వచ్చి రే మటన్ ఉడకలేదు అని చెప్పి ఒక తాత వచ్చి చెప్తాడనమాట. అయితే తినకపో అంటారు. ఇంకొకటి హ్యూమర్ అది. చెప్ప పెట్టుకుని చచ్చిపోయింది ఇంటిల్లు అంటే చెప్పి చచ్చిపోతారు అనుకున్నాడు అంటాడు. చెప్ప పెట్టకుండా చనిపోయారు ఏంటండి? చెప్పి దాచిపోతారా అంకుల్ నాడు. ఒక ప్రభాస్ గారి డైలాగ్ చెప్పండి. ఎస్ అది చెప్పండి. నాకు 2 నిమిషాలు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది రా. ఎందుకు సార్? ఆహా. నాకు గుండె 2 minutes ఆగిపోయింది. చెప్పండి మీరు ఎక్స్ప్లెనేషన్ చాలు, చెప్పండి డైలాగ్. మ్యామ్ కొన్ని డైలాగ్స్ లో ఓజీ డైలాగ్స్ ఉంటుంది. అదన్నీ ఎవరు ఎంత అదన్నీ వద్దు, చెప్పండి.
గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. తినిపించారా? వద్దు చెప్పండి. ఏం వద్దు చెప్పండి మ్యామ్. సలాడ్ డైలాగ్ అంట. అసలు డైలాగ్ చెప్పండి. ఏం రాదు. అది పెద్ద పెద్ద గోడలు సరే మీరే నేర్పియండి నాకు. సాహసం అనే చెప్పాలి. అయిపోయింది. ఒక నిమిషం, ఫస్ట్ మా అమ్మకి నేను నేర్పియాలి. లేదు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే. పెద్ద 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 గోడలు కట్టేదే. పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి. పాపడి. లోపలికి ఎవరు రాకూడదని కాదు. సార్ ఏంటి సార్ అది? లోపలికి ఎవరు రాకూడదని కాదు. రాకూడదు. రాకూడదని కాదు. లోపలికి ఎవరు రాకూడదు అని కాదు. బయటికి ఎవరు వెళ్ళకూడదని. బయటికి ఎవరు వెళ్ళకూడదని. మొత్తం వెనకాల ముందు చేసింది కదా. సార్ ఇదే డైలాగ్ ఇప్పుడు మా అమ్మ తెలుగులో చెప్తుంది సార్. నాకు ఇప్పుడు ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిందిరా. మ్యామ్ ప్లీజ్. అమ్మ హైలైట్ వచ్చింది, తెలుగులో అయిపోయింది. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీరు చాలా అలసిపోయారు. ఒక్క ముద్ద. గోడ కట్టేదే భయపడి. లోపలికి లోపలికి ఎవరు రాకూడదు. బయటికి ఎవరు వెళ్తారని కాదు. బయటకి ఎవరు వెళ్తారని కాదు. లోపలికి ఎవరు రాకూడదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సేమ్ డైలాగ్ మాత్రం సేమ్ సలార్ లో లాగానే ఉంది సార్. సేమ్ బీజిఎం. మీరు చెప్పండి ఇప్పుడు. మా స్థాయి ఏంటి మ్యామ్? చెప్పండి సార్. మా స్థాయి ఎంత ఉందో అంత. జస్ట్ తినిపించడానికి వచ్చాం మ్యామ్ మేనేజింగ్ చేస్తున్నారు మీరు. పిలిచి మరి మిర్రర్ లో కొట్టేస్తారా ఇంత పెద్ద కటౌట్ ని? అది ప్లాస్టిక్. చెప్పండి సార్. ఏం చెప్పాలి మ్యామ్? డైలాగ్. మ్యామ్ పొద్దున్నే ఈవెంట్ కి పిలిచారు, రెడీ అయ్యి మనం ఆ ముచ్చట ఏంటి అని చూడాలి, కానీ ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసుకొని మరి ఏంటి మ్యామ్? వచ్చింది వచ్చింది. ఎట్లుంటది మరి మనతోని? ఏయ్, ఏంటి దివ్య సైలెంట్ గా ఉన్నారా? చెప్పండి. ఇంట్లో మీరు ఏదో dialogue అంటే చెప్తారు కదా. ఇంతమంది పిచ్చోడు ఉండగా మీరందరు కలిసి మేడం ఆడుకుంటున్నారు. కాయా దివ్య గారు చూడండి. మీ మీరేమంటారు? కొత్త యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వీడి వల్లే గుడి గంటలకు వస్తాడు కదా, అప్పుడు చూసుకుందాం. కొత్త యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అంటే అరవింద్ యూట్యూబ్ లో మాత్రం మాట్లాడదా? మా యూట్యూబ్ లో మాట్లాడదా? మాట్లాడుతాం. హాయ్. హాయ్. అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్షన్ చెప్పక ముందే హాయ్ చెప్పండి. హాయ్. నెక్స్ట్ హలో చెప్పండి. హాయ్ చెప్పేసాం కానీ. ఛానల్ నేమ్ ఇది ఈ వీడియో రా సర్ప్రైజ్. దాని తర్వాత వస్తుంది కదా. ఈ వీడియో ఎప్పుడో వస్తుంది కదా. అవును అదే అప్పుడే ఫస్ట్ ఏదో ఒకటి అనుకుంటారు కదా. ఏమనుకోం మనం, దేవుడు ఎలా ఇస్తాడో అలా వెళ్ళిపోతాం మనం. వా నచ్చిందా లుక్ ఇచ్చారు? నచ్చకపోతే ఇంకేంటి సార్, ఒకసారి అంతే అర్థం చేసుకోవాలి మీరు. ఆ పాస్ చాలు మ్యామ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఇప్పుడు కూడా లైఫ్ లో మీరు ఏంటంటే అంతే. నేను అది అనుకుంటున్నా. ఇప్పుడు దేవుడు ఇచ్చేసారు మిమ్మల్ని, వద్దంటే కూడా ఏమైనా అవుతుందా? అవ్వదు కదా. అక్సెప్ట్ చేసుకుంటున్నాను, అది చెప్పడానికి వచ్చా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మీ అభిప్రాయం ఏంటి మ్యామ్ ఈ రోజు? ఏ అభిప్రాయం సార్? అంటే అంత దూరం నుండి వచ్చి తినిపించారు కదా, దానికోసం. సర్వీస్ ఎలా ఉంది? అంటే బతి మాట్లాడు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్. బ్రతిమాలుకున్నారు వస్తా నేను తినిపిస్తా అని. సో అందుకే సరే రండి షోకి అని తీసుకొచ్చాను. సార్ దీని మీద మీ అభిప్రాయం? అంటే చాలా గ్రాటిట్యూడ్ ఉన్నాను. ఓకే. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ లంచ్. పిక్చర్ గురించి వినమే గాని లైవ్ లో ఇది చూడటం. స్టార్ట్ చేయాల్సింది. ఇక్కడ కూర్చొని తిప్పండి సార్. ఏంది మీరు ఆడియన్స్ కాదు, మీ అన్న చెప్పినప్పుడు కిక్కేది నువ్వు నవ్వుతావు, దాన్ని నువ్వు చూపించుకుంటావు. నేను చెప్పినప్పుడు దివ్య గారు నవ్వుతే దాన్ని చూపియవు నువ్వు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సారీ సార్, యాక్చువల్గా 15 కాదు.
మీ అందరు చెప్పడానికి వీడు మస్తు టాలెంట్ ఉంది. వాడు నవ్వేది ఇంకోసారి నవ్వండి దిగాడు. ఒకసారి నవ్వుతే అక్కడ యాడ్ చేసుకుంటాను నేను. సరే మళ్ళీ చెప్పండి అరుంధల. సరే ఇది ఇక్కడ వేసుకున్నాను, అక్కడికి వేసుకున్నాను. వద్దురా ఎక్కడ ఉందా? అయిందా? ఇది 10 MB దొబ్బింది. 10 MB దొబ్బింది. అచ్చా. ఇంకో అలాగే మ్యామ్ ఈ రోజు చాలా స్పెషల్ యాక్చువల్ గా. యూట్యూబ్ ఛానల్ నాది. మ్యామ్ నేనే చెప్పా. మీరే కట్ చేయడానికి. చెప్పలే మ్యామ్, నేను కట్ అని చెప్పలే. ఎంజీ కట్ చేస్తాను వేస్ట్ అన్నారు కదా. నాది మొబైల్ మీరే చెప్పడానికి. ఓకే మ్యామ్ ఓకే. ఎందుకు అంత హర్ట్ అవుతున్నారు మీరు? నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. మీరు ఎంత హార్ష్ గా మాట్లాడకండి మేడం, హర్ట్ అవుతాను. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా నేను. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? వెళ్ళిపోతా. మధ్యాహ్నం 2 తినిపించడానికి. మధ్యాహ్నం ఎవరు తినిపిస్తారు? నేను చాలా బిజీ ఉన్నాను, ఇప్పుడు ఒక ½ an hour వచ్చి తినిపిస్తాను. ఇంటి బయట వెళ్ళి అందరికి తినండి అని. అది నాకు స్పెషల్. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. నువ్వు మళ్ళీ దానిలో ఒక్క లుక్ నేను భయపడాను. అదే కావాలరా మనకి, అదే కావాలరా మనకి. నేను భయపడలేదా? అవునా? భయపడద్దు. అంటే ఆయనకి ఒక డ్రీమ్ ఉంది. అదే డార్లింగ్ మూవీలో కజోల్ గారు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఇలా వెళ్తారు కదా, అలా వేసుకొని రావాలంట నేను. అలా వేసుకొని వచ్చి ఒక చాక్లెట్ దొబ్బేస్తుంది కదా, అలా చేయాలి. అలా చేయాలంట. ఒక డ్రెస్ వేసుకొని అలాంటి లేదు, కొంచెం డిఫరెంట్ కలర్ వేరంతే. కలర్ వేరే. నా ఇమాజినేషన్ వేరే, ఇది వేరే. దయచేసి కొలాబరేట్ చేయండి. అది అంటే ఏమంటున్నారు? నేను వేసుకుంటున్నాను కాబట్టి అలా అంటున్నారా? మీరు వేసుకుని ఏది వేసుకుంటే బాగుంటుందా?